guys, welcome back to my YouTube channel Rohita Tumargoti. సో ఈ రోజు నేను నా ఛానల్లో నా అల్టిమేట్ హెయిర్ కేర్ రొటీన్ చూపించబోతున్నాను అనమాట. ఎందుకంటే హెయిర్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఎవరన్నా ఉండనివ్వండి. నీకు జుట్టు అంటే ఇష్టం అంటే నా జుట్టు చాలా బాగుంటది, నాకు జుట్టు అంటే చాలా ఇష్టం. అందరు ఇలానే కదా మాట్లాడేది. అబ్బాయిలైనా అంతే, అమ్మాయిలైనా అంతే. అబ్బాయిలకేమో బట్ట వస్తుందేమో అని చెప్పేసి భయం, అమ్మాయిలకేమో జుట్టు ఉడిపోతుందని చెప్పేసి భయం. ఇదంతా పక్కకు పెట్టండి. నేను ఏవేవైతే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కానీ ఎందుకు వాడుతున్నాను, ఎలా వాడుతున్నాను అండ్ ఆల్ ప్రతి ఒక్కటి మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. చలో లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. సో ఫస్ట్ నేను దీంతో స్టార్ట్ చేస్తాను నా హెయిర్ కేర్ ని. ఎలిఫెంట్ కోంబ్ అంటారు దీన్ని. సో ఇది నేను అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకున్నాను. దీంతో నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు నా స్కాల్ప్ మంచిగా ఆయిలీగా ఉంది బికాస్ ఐ నీడ్ టు షవర్ కాబట్టి. సో ఈ ప్రోడక్ట్ తోని నేను ఏం చేస్తానంటే మంచిగా డ్రై బ్రషింగ్ చేస్తాను అనమాట. సో లుక్ ఎట్ ద వే ఐఎమ్ గోయింగ్ అండ్ నేను జిగ్జాగ్ గా వెనక్కి వెళ్తాను. దిస్ ఇస్ అ గేమ్ చేంజర్. మీ దగ్గర నార్మల్ వుడెన్ కోమ్స్ ఉన్నా కానీ మీరు అదైనా వాడండి. నాకు ఇది ఎందుకో బాగా నచ్చింది, సో అందుకని తీసుకున్నాను. మంచిగా బుజ్జిగా ఉంటది కదా చేతిలోకి. సో నేను ఇలా ప్రతి ఒక్కటి ఎక్కడా కూడా వదలకుండా ఒక 3-4 minutes మంచిగా చక్కగా మసాజ్ చేసుకుంటాను అనమాట. బిఫోర్ ఆయిలింగ్ మై స్కాల్ప్ నేను ఇలా చేస్తాను అండ్ వాటికి మంచి మసాజ్ ఇచ్చినట్టు అవుతుంది. ఇంకొక 2 minutes చేసుకుందాం మంచిగా. మీరు ఇలా చేస్తుంటే బ్లడ్ సర్క్యులేషన్ అన్నది అవుతున్నట్టు మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. మీకు లిటరలీ మీరు ఫీల్ అవుతారు. ఒకసారి చేసి చూసుకోండి. ఇంకా మనం చిక్కులు తీసుకుందామా. చిక్కులు తీసేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ మాత్రం మారవే, ఏ అమ్మాయిదైనా కానీ. నేను మీకు నా హెయిర్ ఫాల్ అన్నది చూపిస్తాను బికాస్ హెయిర్ ఫాల్ ఇస్ నార్మల్. అదేదో పెద్దగా దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎంత కేర్ తీసుకున్నా అప్పుడప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ అన్నది అయితేనే ఉంటుంది. సో దట్స్ ఓకే, దట్స్ నార్మల్. మీరు దాన్ని కొంచెం లైట్ తీసుకోండి, మంచి ఫుడ్ తినండి, తీసుకోవాల్సిన కేర్ తీసుకోండి. అది నెమ్మదిగా తగ్గుతూ పోద్ది. ట్రస్ట్ మీ ఆన్ దిస్. మీకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉంటే, ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది అమ్మాయిలకి జనరల్ గా, ఐఎమ్ ఎనిమిక్. సో మీకు ఒకవేళ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఒకవేళ ఉంటే వాట్ ఐ సజెస్ట్ ఇస్ మీరు దానికి కావాల్సిన సప్లిమెంట్స్ తీసుకోండి అండ్ సమ్ నట్స్ అండ్ సీడ్స్ మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్స్ ఒకవేళ ఇఫ్ యూ ఆర్ నాన్ వెజిటేరియన్, ఇఫ్ యూ కెన్ ఈట్. ఏదో ఈ ప్రోడక్ట్స్ ఒక్కటే పెడితే సరిపోతుంది అనేసి కాదు, మీరు ఇన్సైడ్ కూడా కేర్ తీసుకోవాలి. బాడీ ఇది మాత్రం డెడ్ సోల్ అనేసి అంటారు కానీ దీని వల్ల ఒక మనిషి ఎలా కనిపిస్తున్నాడో తన రూపురేఖలు ప్రతి ఒక్కటి మార్చేస్తుంది. దట్స్ ఓకే, మన మసాజ్ అయిపోయింది కదా. అండ్ నౌ ఫర్ ద స్కాల్ప్ విషయానికి వచ్చే వరకు ఐఎమ్ యూజింగ్ దిస్ మియల్ హెయిర్ ఆయిల్. ఇది రోజ్మేరీ హెయిర్ ఆయిల్. నేను ఇవి maybe 7 to 8 bottles అన్న వాడుంటాను and this has really helped me a lot. But recently I have added this one more solution like ordinary glycolic acid serum ఉంటుంది కదా, నేను అది కూడా యాడ్ చేశాను. ఇది చూసారా మీరు, నేను మినీస్ లో తీసుకున్నాను బికాస్ పడదో నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ పెద్దది తీసుకొని మళ్ళీ అది వేస్ట్ చేయడం అవసరం అని చెప్పేసి నేను చిన్నదే తీసుకున్నాను. అండ్ ఇది నాకు నిజంగా వర్కౌట్ అయింది. ఇది ఒక 2 times వాడాను నేను అంతే. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, నేను ఇదిగోండి ఇంత వాడాను అండ్ ఇంత కూడా నేను నా స్కాల్ప్ కే వాడాను బికాస్ నాకు డాండ్రఫ్ లేదు. ఫ్రాంక్ గా చెప్తున్నాను, నాకు డాండ్రఫ్ లేదు, బట్ మైన్ ఇస్ ఎన్ ఆయిలీ స్కాల్ప్. సో దీని వల్ల ఏమవుతుంది అంటే, మీరు ఇట్లా ఇట్లా గోకినప్పుడు జనరల్ గా ఇట్లా వైట్ గా వస్తుంది కదా. సో అది నాకు నచ్చదు అనమాట. బికాస్ దాన్ని ఒకవేళ మీరు అంతే వదిలేసారనుకోండి, ఆఫ్టర్ సమ్ టైమ్ అదే మనకి బిల్డప్ అయ్యి అండ్ అదే మనకి డాండ్రఫ్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే ఐ ఎక్స్ఫోలియేట్ మై స్కాల్ప్. నేను ప్రతిసారి 2 షాంపూ చేస్తాను. సో ఈ రోజు ఇట్స్ బీన్ మేబీ మోర్ దెన్ 15 days నేను అసలు హెయిర్ కి ఆయిల్ వాడట్లేదు. ఐ వాజ్ యాక్చువల్లీ యూజింగ్ దిస్, బట్ టుడే ఐ ఫెల్ట్ లైక్ ఐ నీడ్ టు యూజ్ సమ్ ఆయిల్ ఆన్ మై స్కాల్ప్. అందుకని ఇదిగో మీరు కరెక్ట్ గా చూస్తే మీకు కనిపిస్తుందా, అది ఎంత లేదు, కొంచెమే ఉంది హెయిర్ ఆయిల్. సో అందుకని నేను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకొక టిప్ ఏం చెప్తానంటే, హెయిర్ ఆయిల్ అన్నది ఓతేగా పోసుకోకండి. ఏదో ఈ రోజే ఉంది ఇంకా రేపు లేదన్నట్టు అవసరం లేదంత. జస్ట్ మీ స్కాల్ప్ మొత్తానికి పెడితే చాలు. కొంచెం హెయిర్ ఆయిల్ చాలు, కొంచెం షాంపూ చాలు, ఏదైనా కొంచెం చాలు. సో ఓకే, ఐ యూస్ దిస్ హెయిర్ ఆయిల్. నేను మంచిగా తీసుకుంటాను. లైక్ అప్లై చేయండి, జనరస్ అమౌంట్ అప్లై చేయండి, బట్ దట్ డజంట్ మీన్ ఏదో మొత్తానికి పోసాలన్నట్టు కాదు. మంచిగా లేయర్ బై లేయర్ తీసుకోండి అండ్ అప్లై ఇట్ లైక్ దిస్. నేను తలకాయ పైకి ఎత్తుతున్నాను బికాస్ అది మళ్ళీ వచ్చి మీద పడుతుంది అని చెప్పేసి. అండ్ మసాజ్ ఇట్. అండ్ ఇంకొక పంప్. ఇది యాక్చువల్లీ మొత్తం అంతా అయిపోయింది. ఐ నీడ్ టు ఆర్డర్ 1 more. నేను నా తలకాయ కూడా వంపుతున్నాను, తెలివంట నాది. అండ్
I am just using my fingertips. Nails now. నేను ముందు కన్కాక్షన్ వాడేదాన్ని, అదే ఆలివ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఈ 3 మాత్రం కలిపి ఐ యూస్ టు యూజ్. అండ్ ఆల్సో నేను కొంచెం విటమిన్ ఈ కూడా క్యాప్సూల్ కలిపి ఐ యూస్ టు యూజ్ ఇట్ అనమాట. బాగా పనిచేసింది అది నాకు. కొన్ని ఎలా వాడతా అంటే అది నాకు ఇంకా పనిచేయడం పనిచేస్తుంది అనమాట. నేను అంతలా వాడతాను. ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ డెంట్ ఫీల్ ఎనీ చేంజ్ ఇన్ మై హెయిర్, సో ఐ స్టాప్ యూజింగ్ ఇట్. అసలు జనరల్గా అడుగుతున్నా, నేను హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటూ ఎట్లా మాట్లాడతారో మనుషులు. నేను హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటూ నేను కళ్ళు చూసుకుంటాను. లైక్ ఐ ఎంజాయ్ దిస్ ప్రాసెస్ అలా. ఫర్ ద బ్యాక్ నాకు వెనకకి ఎట్లా పెట్టుకుంటారో తెలియదు అని, సో ఐ టేక్ ఇట్ దిస్ పంప్ అండ్ ఐ హ్యావ్ ఇట్ ఇన్ మై స్కాల్ప్. నేను ఇట్లా మంచిగా అట్లా ఇంచులో తీసుకొని అండ్ ఐ గో ఇట్ లైక్ దిస్. అండ్ ఇక్కడ ముందు ఉన్నాయి కదా, వీటికి మాత్రం కొంచెం ఎక్కువ పెడతాను అనమాట. ఇవో నాకు ఇక్కడ ముందు అసలుకే లేదు, కొద్ది గొప్ప కొంచెం వచ్చింది. కొంచెంగా వస్తుంది చేంజ్, కంప్లీట్గా ఒకటేసారి రావాలంటారు అది. నో వాట్, టేక్ యూర్ టైం. మంచిగా టైం తీసుకొని ఒక 10 minutes కంప్లీట్గా ఒక మంచి మెలడీ పెట్టుకొని ఎంజాయ్ యువర్ టైం దిస్ టైమ్. ఐఎమ్ ట్రయింగ్ టు కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, బట్ ఐఎమ్ సో ఇండల్జ్డ్ ఇన్ ఆయిలింగ్ మై స్కాల్ప్ that I'm also forgetting like what I need to say, which is bad. But now take a scalp massager. మంచిగా క్లీన్ ఉంది, ఇట్స్ క్లీన్. మంచిగా ఇట్లా తీసుకోండి. చాలా స్టార్ట్ సర్క్యులర్ మోషన్స్ లో గో బ్యాక్. Instagram made me buy this, but this is actually worth it. ఎవరికైనా పెట్టారా కానీ ఇవన్నీ మంచి ప్రోడక్ట్స్ అండి. లైక్ పెట్టచ్చు, పర్లేదు. ఇట్లా ఒక 3-4 minutes 5 minutes మ్యాక్సిమం మంచిగా టైం తీసుకొని చేసుకోండి. నీకు ఇప్పటి వరకు ఒక డౌట్ వచ్చేసి ఉండొచ్చు కదా, ఈ పిల్లిని మొత్తం హెయిర్ ఆయిల్ అసలు స్కాల్ప్ పెట్టింది బాగానే ఉంది, ఎందుకు అసలు ఏం పెట్టా అని చెప్పేసి అని. మీ డౌట్ కరెక్టే. నేను హెయిర్ ఆయిల్ అన్నది ఓన్లీ స్కాల్ప్ కి మాత్రమే పెడతాను, ఎండ్స్ కి నేను హెయిర్ ఆయిల్ పెట్టాను. సో ఏది పెడితే బాగుంటది అనేసి అని అన్నప్పుడు ఐ హావ్ గాట్ టు నో అబౌట్ దిస్ ప్రోడక్ట్. ఫ్రాంక్ గా చెప్తున్నా, దిస్ ప్రోడక్ట్ ఈస్ జస్ట్ మేడ్ ఫర్ మీ అనిపిస్తుంది. ఐ మీన్ టు సే దిస్, అంటే మేడ్ ఫర్ పీపుల్ విత్ డ్రై హెయిర్, లైక్ డ్రై డామేజ్డ్ హెయిర్. ఇప్పుడు ఫుల్ గా హీట్ వాడేశారు, అది చేశారు, ఇప్పుడు మనం ఏదో ఒకటి వాడాలి కదా, సో వాళ్ళకి అనమాట ఇది. దిస్ ఈస్ సచ్ అన్ అమేజింగ్ ప్రోడక్ట్. అసలు నిజంగా చెప్తున్నా, ఐ హావ్ యూస్డ్ ఇట్. మీరు చూసుకుంటే కొంచెం నేను ఇంతవరకు వాడేశాను. దీన్ని ఏం చేయాలంటే నేను మీకు చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది ఓన్లీ ఫర్ హెయిర్ ఎండ్స్ అనమాట. ఇది మనం స్కాల్ప్ కి వాడడానికి ఉంటుంది, ఓన్లీ ఫర్ దిస్. సో ఇది వాటరీ టెక్స్చర్ లోనే ఉంటుంది. ఇఫ్ యూ కెన్ సీ, స్టిక్కీ ఉండదు. సో దీన్ని ఏం చేయాలంటే పంప్ తీసుకొని మంచిగా స్కాల్ప్ కి కాకుండా హెయిర్ లెన్స్ అన్నది మంచిగా అప్లై చేసుకోండి. టేక్ యువర్ ప్రోడక్ట్ మంచిగా తీసుకొని అప్లై చేయండి. ఐ మీన్ ఇట్. ఎంత బాగా అవుతుంది అంటే మీ హెయిర్, నేను నిజంగా చెప్తున్నాను, మీకు యాక్చువల్లీ మంచి రిజల్ట్ కనిపిస్తుంది మీ హెయిర్ లో. అయిపోయిందా? సర్వ్. నౌ దట్ we are done with everything. ఇప్పుడు మీరేం చేయాలంటే దీన్ని మంచిగా మీదకి పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనం హెయిర్ ఆయిల్ పెట్టుకున్నాం, ఐ మీన్ హెయిర్ ఆయిలింగ్ అయిపోయింది. దాని తర్వాత మనం ఎండ్స్ కి కూడా ప్రొటెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇందాక గ్లైకాలిక్ యాసిడ్ అనేసి అన్నాను కదా, దీని గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఇదేంటంటే మీకు డాండ్రఫ్ ఉంటే ఇదంతా వర్కౌట్ అవ్వదు, మీరు సాలిసిలిక్ యాసిడే వాడాలి, సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ప్రొడక్ట్సే వాడాలి హెయిర్ కేర్ లో. బట్ నేను గ్లైకాలిక్ యాసిడ్ ఎందుకు వాడుతున్నానంటే చెప్పాను కదా, నాకు డాండ్రఫ్ లేదు, బట్ నాకు జస్ట్ బిల్డప్ ఉంది, స్కాల్ప్ బిల్డప్ అనేసి అని అంటారు కదా, అది ఉందన్నమాట. ఐ మీన్ బయటికి వెళ్ళినప్పుడు ఆయిలీ స్కాల్ప్ కాబట్టి బయట ఉన్న డస్ట్ అంతా పొల్యూషన్ అంతా ఉంటది కదా, అది ఏం చేస్తుంది అంటే జ్వరాయి అని చెప్పేసి అని కూర్చోబెట్టుకుంటది అనమాట. ఇక్కడ నేను ఏదో ప్లాట్ పెట్టినట్టు. సో అట్లా ఉంటది. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ఇది ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఇది ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్. నేను నిజంగా చెప్తున్నాను, నేను వాడాను కాబట్టి. నేను ఇప్పటి వరకు చెప్పిన ఏ ప్రోడక్ట్ గురించి అయినా, దేని గురించి అయినా కానీ, నేను పర్సనల్ గా వాడి నాకు నచ్చినవి మాత్రమే మీకు చెప్తున్నాను. నేను వాడనివి మీకు అసలు చెప్పేది ఏది లేదు. నేను ఒక 2 times వాడాను, ఇది నేను చెప్పాను కదా, ఇది ఒక 2 times వాడాను. నాకైతే మంచి రిజల్ట్ అయితే కనిపించింది ఆ 2 times. లైక్ నా స్కాల్ప్ ఎంత నీట్ గా అనిపించింది అంటే అంత నీట్ గా అనిపించింది. ఐ మీన్ సో యా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హెయిర్ కేర్ లో హెయిర్ ఆయిలింగ్ గురించి నేను మీకు ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, నేను హెయిర్ ఆయిల్ అనేది ఓవర్ నైట్ అయితే పెట్టను. బికాస్ నాది వచ్చేసి యాక్నే ప్రోన్ స్కిన్. ఒకవేళ నేను కానీ ఓవర్ నైట్ ఒకవేళ పెట్టాను అనుకోండి, ఆ బిల్డప్ కాస్త డాండ్రఫ్ లాగా మారిపోద్ది అనమాట.
అంటే ఇన్ ద లాంగ్ రన్ నాకు డాండ్రఫ్ అన్నది వచ్చేస్తుంది. సో అందుకని నేను హెయిర్ ఆయిల్ అన్నది ఓవర్ నైట్ అయితే పెట్టను. అండ్ ఎస్పెషల్లీ నేను దీని గురించి చెప్పాను కదా స్పెషల్ మెన్షన్ అని చెప్పేసి అని. ఇదేంటంటే ఇది ఒక 1.5 hour పెట్టుకుంటే సరిపోతుంది. దిస్ సేస్ దీని మీద అయితే మాక్సిమం లీవ్ ఫర్ 1 hour అనేసి అని ఉంటుంది. సో దీనికి ఏంటంటే మీరు షాంపూ పెట్టాల్సిన అవసరం ఉండదు మీ లెన్స్ కి. అండ్ షాంపూ వచ్చేసి ఓన్లీ ఫర్ యువర్ స్కాల్ప్, నాట్ ఫర్ యువర్ లెన్స్. ఓకే, ఇదొకటి. అండ్ మీకు డాండ్రఫ్ ప్రాబ్లం లేదు అండ్ మీరు హెయిర్ ఆయిల్ అనేది ఓవర్ నైట్ పెట్టుకుంటారనేసి అంటే ప్లీజ్ గో అహెడ్. నేను అసలు దానికి అగేన్స్ట్ అయితే కాదు, నేను నాకు పడదు కాబట్టి చెప్తున్నాను. ఇఫ్ యూఆర్ ఓకే విత్ ఇట్ అండ్ మీకు ఎలాంటి బ్రేక్అవుట్స్ అవ్వవు అండ్ యువర్ స్కిన్ ఈజ్ ఓకే విత్ దట్ అండ్ ఈవెన్ యువర్ హెయిర్ ఈజ్ ఓకే విత్ దట్ అంటే ప్లీజ్ గో అహెడ్. నేను థమ్స్ అప్ మీకు. బట్ నాకు పడదు జనరల్ గా, అందుకని నేను ఇది చెయ్యను అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఆఫ్టర్ హెయిర్ వాష్ కలుద్దాం. బాయ్. హెయిర్ వాష్ అయితే అయింది. ఐమ్ బ్యాక్ ఆఫ్టర్ మై హెయిర్ వాష్. సో నేను హెయిర్ వాష్ అన్నది జనరల్ గా అప్ సైడ్ డౌన్ చేసి చేస్తాను అనమాట. నాకు అట్లయితే మొత్తం స్కాల్ప్ అంతా నేను క్లీన్ చేసిన ఫీలింగ్ వస్తుంది నాకు. అందుకని చెప్పేసి నేను ఇట్లా ఓన్లీ అప్ సైడ్ డౌన్ చేసి చేస్తాను. అండ్ మంచిగా ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, ఈ ఫింగర్ టిప్స్ తోనే నేను మంచిగా ఇలా ఇందాక నేను ఎట్లయితే ఆయిల్ పెట్టుకున్నాను సేమ్ వే నేను హెయిర్ క్లెన్స్ చేసినప్పుడు కూడా అంతే వాడతాను. అండ్ నేను ఇప్పుడు మీకున్న ప్రోడక్ట్స్ చూపిస్తాను. అండ్ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఓలాప్లెక్స్ నెంబర్ 4 బాండ్ మెయింటెనెన్స్ షాంపూ. ఇది నేను కంబైన్ తీసుకున్నాను, షాంపూ ప్లస్ కండిషనర్ తీసుకున్నాను. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం యూజింగ్ దిస్ ఓలాప్లెక్స్. నాకైతే పిచ్చిగా నచ్చింది ఇది. అంటే హెయిర్ ని ఎంత సాఫ్ట్ చేస్తుంది అంటే అంత సాఫ్ట్ చేస్తుంది, నాకు అంత నచ్చింది. ఈవెన్ కండిషనర్ వాజ్ రియలీ గుడ్. బట్ నాది ముందు లాంగ్ హెయిర్ ఉంటుండే కదా, సో కండిషనర్ నాది తొందరగా అయిపోద్ది. అండ్ షాంపూ విషయానికి వస్తే ఇదిగోండి ఇంకా ఇంత ఉంది షాంపూ. నేను ఇదిగోండి దగ్గర 6 months అవుతుంది. నేను చాలా కొంచెం వాడతాను షాంపూ. ఐ డబుల్ క్లెన్స్ మై స్కాల్ప్. ఫేస్ వాష్ ఎట్లయితే నేను డబుల్ క్లెన్స్ చేస్తాను ఈవినింగ్ టైం. అండ్ నేను చెప్పినా కదా ఆయిల్ ఎక్కువ పెడితే షాంపూ ఎక్కువ వాడాల్సి వస్తుంది. సో మీరు ఆయిల్ ఎక్కువ వాడకండి. మొత్తానికి పెట్టుకోదనేసి నేను అనట్లేదు, స్టార్టింగ్ నుంచి కూడా మీరు ఆయిల్ పెట్టుకోండి, కాకపోతే కొంచెం పెట్టుకోండి. ఒక థిన్ లేయర్ మీరు అప్లై చేస్తే ఏమవుతుంది అంటే మీకు షాంపూ ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదు. సో అందుకని దాని తర్వాత అండ్ ద అదర్ షాంపూ విచ్ ఐ యూజ్ ఇస్ OUAI డేటాక్స్ షాంపూ. అండ్ నేను ఇది కూడా వాడతాను. ఒకవేళ నేను గ్లైకాలిక్ యాసిడ్ పెట్టుకుంటే ఆ రోజు నేను పెద్దగా ఇదైతే వాడను. ఇది నా సెకండ్ బాటిల్ యాక్చువల్లీ. నేను ముందు ఒకసారి వాడాను ఇది, నాకైతే పిచ్చిగా నచ్చేసింది ఇది. అండ్ ఇదేంటంటే ఎక్కువ లాదర్ ఇవ్వదు, బట్ ఇట్ క్లెన్జెస్, ఇట్ డస్ ద వర్క్ రియలీ వెల్. నాకు డీటాక్స్ షాంపూస్ లో ఇది ఒక్కటే నేను ఫస్ట్ వాడింది ఇదే అండ్ నాకు ఇది చాలా నచ్చింది. సో ఐమ్ యాక్చువల్లీ నేను మళ్ళీ రీపర్చేస్ చేస్తున్నాను ఇది. ఆబ్వియస్లీ అయిపోతే నేను ఇంకోటి కూడా కొంటాను, నాకు అంత నచ్చుతుంది ఇది. అండ్ నెక్స్ట్ ఫర్ ద కండిషనర్, నేను ముందు చెప్పాను కదా ఓలాప్లెక్స్ ది కండిషనర్ వాడాను. ఈవెన్ బిఫోర్ దాట్ వాట్ ఐ యూస్ టు డూ ఇస్ నేను కండిషనర్ జనరల్ గా స్కిప్ చేస్తాను. ఐ డోంట్ యూజ్ ఎనీ కండిషనర్, ఐ యూజ్ మాస్క్ ఇన్స్టెడ్. కండిషనర్ స్కిప్ చేస్తాను అంటే ఐ యూజ్ మాస్క్ ఇన్స్టెడ్. సో నేను ఇక్కడ అయితే OUAI ఇది వాడుతున్నాను. సో ఇది వచ్చేసి ఫైన్ టు మీడియం హెయిర్, నా హెయిర్ టైప్ ని బట్టి నేను తీసుకున్నాను. లవ్ దిస్ ప్రోడక్ట్. ఇది నా సెకండ్ టబ్ యాక్చువల్లీ, ఫస్ట్ టబ్ ఆల్రెడీ వాడేసాను. బిఫోర్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ నేను ఓలాప్లెక్స్ ఇప్పుడు వాడుతున్నాను. ముందు నేను బాండ్ మెయింటెనెన్స్ కి ఇది కాదు, షియా మాయిశ్చర్ రేంజ్ అని చెప్పేసి అని వస్తుంది, నేను అది వాడేదాన్ని. నేను మీకు ఇక్కడ స్క్రీన్ ని చూపిస్తాను. అది ఇప్పుడు నా దగ్గర లేదు, అయిపోయింది. సో అందుకని బట్ యా ఈవెన్ దాట్ యూస్ టు డూ అ వండర్ఫుల్ జాబ్. నాకు నా హెయిర్ చాలా మంచిగా ఉండేది. బట్ నాకు ఎందుకో ఐ వాజ్ లైక్ వై కాంట్ ఐ ట్రై దిస్. నాకు ఎందుకో ఓలాప్లెక్స్ ప్రోడక్ట్స్ చాలా ఇష్టం, అందుకని చెప్పేసి వాడబుద్ధి అయింది. సో కొన్నాను అండ్ ఆబ్వియస్లీ ఐఎమ్ గోనా రీపర్చేస్ ఇట్ బికాస్ ఇది మంచి లాదర్ ఇస్తుంది. అండ్ వెన్ ఎవర్ యువర్ షాంపూయింగ్ స్టార్ట్ విత్ ల్యూక్వామ్ వాటర్. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ల్యూక్వామ్ వాటర్ తోని మీరు ఫస్ట్ స్కాల్ప్ ని మొత్తం అంతా ల్యూక్వామ్ వాటర్ తోని పెడితే ఏమవుతుంది అంటే మీకు పోర్స్ అన్నవి ఓపెన్ అవుతాయి. అప్పుడు మీరు షాంపూ ఎప్పుడైనా మీరు డైల్యూట్ చేసుకొని వాడతారో ఎలా వాడతారో మీ ఇష్టం, బట్ డైరెక్ట్ మాత్రం పోసుకోకండి. బట్ మీరు ఇట్లా కిందకి వేసుకొని వామ్ వాటర్ తోని స్కాల్ప్ మీద పోయడం వల్ల ఏమవుతుంది అంటే పోర్స్ అన్నవి ఓపెన్ అవుతాయి. అండ్ అప్పుడు మీరు షాంపూ చేస్తే ఏమవుతుంది అంటే మీ స్కాల్ప్ అన్నది వండర్ఫుల్ గా అంటే నీట్ గా అనిపిస్తుంది అనమాట. యుల్ సీ ద డిఫరెన్స్. అండ్ నేను ట్వైస్ చేయమని చెప్పేసి అన్నాను కదా, ట్వైస్ కూడా మీరు షాంపూని ఇది మంచిగా మసాజ్ అయితే చేయండి విత్ లీక్ వామ్ వాటర్. ఇన్ బిట్వీన్ ఆల్సో మీరు వామ్ వాటర్ తోనే ఇలా చేయండి. అండ్ ఐ ప్రామిస్ యూ దీని తర్వాత మీకు మీ స్కాల్ప్ ని ఒకసారి మీరు ఆఫ్టర్ హెయిర్ వాష్ ఒకవేళ మీరు ఇలా టచ్ చేస్తే యూ కెన్ యాక్చువల్లీ సీ ద డిఫరెన్స్ అనమాట. మీకు ఫ్రెష్ అనిపిస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు అబ్జర్వ్, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే సెలాన్ లో హెయిర్ మొత్తం అంతా వాష్ చేసిన తర్వాత వన్స్ అబ్జర్వ్ లైక్ వాట్ దే ఆర్ డూయింగ్ అని చెప్పేసి అని. ఇఫ్ యూ అబ్జర్వ్ వాళ్ళు స్టార్టింగ్ వామ్ వాటర్ తోనే స్టార్ట్ చేస్తారు హెయిర్ వాష్ అన్నది, 2 times కూడా దాంతోనే చేస్తారు. అండ్ దెన్ అండ్ దేర్ మీరు ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటే దే గో ఇన్ విత్ స్పా ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. బట్ వాట్ దే డూ ఇస్ కండిషనర్ నెక్స్ట్ అప్లై చేసిన తర్వాత ఫర్ ద రిన్సింగ్ దే యూస్ కోల్డ్ వాటర్, చల్లనీళ్ళతో అది రిన్స్ ఆఫ్ చేస్తారు. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే
స్టార్టింగ్ ఏమో మీరు వామ్ వాటర్ తోని మొత్తం అంతా క్లీన్ చేసినప్పుడు పోర్స్ అన్న ఓపెన్ అవుతాయి అనమాట. అండ్ అప్పుడు మీరు ఆల్రెడీ మంచిగా క్లీన్ చేసేసారు. అండ్ వన్స్ యూ అప్లై ద కండిషనర్, అండ్ కండిషనర్ కూడా మీరు ఏం చేయాలంటే, అండ్ ఈవెన్ ఇఫ్ యూ అబ్జర్వ్, మీరు సలూన్స్ లో అయినా ఎక్కడైనా కానీ దెల్ స్క్రంచ్ ద ప్రోడక్ట్. ఇలా అప్లై చేసేటప్పుడు కూడా దే యాక్చువల్లీ ఇమల్సిఫై, ఐ మీన్ ప్రోడక్ట్ కండిషనర్ అన్నది మీ హెయిర్ లెన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లోకి వెళ్ళడానికి వాళ్ళు మంచిగా ఇలా దే మసాజ్ ద ప్రోడక్ట్ అనమాట. సో అందుకని నేనేమంటున్నానంటే, ఇప్పుడు మనం మసాజ్ చేసుకుంటూ అంటే మీరు మసాజ్ చేసుకుంటా అంటే చేసుకోండి. వాట్ ఐ డూ నేను కంప్లీట్ గా ఇలా స్క్రంచ్ చేస్తాను అనమాట. ఇప్పుడు నా హెయిర్ ఇలా ఉంది కదా, అండ్ ఐఎమ్ యాక్చువల్లీ షోయింగ్ యూ మై హెయిర్. సో ఇఫ్ యువర్ హెయిర్ ఇస్ లైక్ దిస్, సారీ నేను ఇలా చూస్తున్నాను అన్నందుకు, బట్ యునో వెన్ మీరు కండిషనర్ చేతిలోకి తీసుకున్న తర్వాత మీరు ఇలా స్క్రంచ్ చేయండి ప్రోడక్ట్. అండ్ యునో ద మోర్ యూ స్క్రంచ్, మీరు ఎంత మీకు యాక్చువల్లీ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. మీరు ఎక్కువసేపు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. బికాస్ మీరు ఆల్రెడీ ప్రోడక్ట్ అన్నది మీ హెయిర్ లోపలికి ఆల్రెడీ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట హెయిర్ అన్నది. బికాస్ చెప్పాను కదా, ల్యూకోమ్ వాటర్, పోర్స్ ఓపెన్ అండ్ ఆల్. దాని తర్వాత మంచిగా కోల్డ్ వాటర్ తోని రిన్స్ ఆఫ్ చేయండి. అండ్ యునో ఐ కెన్ యాక్చువల్లీ దాని తర్వాత ఐ యూస్ దిస్ మైక్రోఫైబర్ టాల్. ఇది నేను ఇండియాలో తీసుకున్నాను, అమెజాన్ లో కొన్నాను అనుకుంటా. సో యా, ఇట్స్ బీన్ 2 years. నేను 2 years నుంచి ఇది వాడుతున్నాను. వండర్ఫుల్. అండ్ ఇంకోటి, మీరు రబ్ చేయకండి మైక్రోఫైబర్ టాల్ ని. జస్ట్ హెయిర్ మీద అలా వదిలేసినా గానీ ఒక ½ an hour పెడితే చాలు, అది మాక్సిమం వాటర్ ని మొత్తం అంతా అబ్జర్వ్ చేసేస్తుంది. ఒక ½ an hour అట్లా వదిలేయండి, టవల్ అలా కట్టుకొని వదిలేసేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, మీరు ఇలా కిందికి వేసుకొని హెయిర్ వాష్ చేయడం వల్ల మీకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా అవుతుంది. సో ఏదైనా కానీ ఒక మంచి అడ్వాంటేజే కదా. సో అందుకని అట్లా ట్రై చేసి చూడండి ఈసారి. అండ్ హాట్ వాటర్ విత్ కోల్డ్ వాటర్ రిన్స్, ఇది ఒక్కసారి పక్కా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడు దీని తర్వాత ఇంకా మనం మన హెయిర్ ని స్టైల్ చేద్దామా? ఇలా ఉంది. లెట్స్ పుట్ సమ్ ప్రొడక్ట్స్ టు మై హెయిర్. సో ఇప్పుడు నేను నా లెన్స్ కి ఓలాప్లెక్స్ బాండ్ స్మూత్నర్, ఇది నేను అంటే ఓలాప్లెక్స్ ప్రోడక్ట్స్ అన్ని నేను ఒకటేసారి కొన్నాను అనమాట. ఇవన్నీ కొన్ని దగ్గర 6 months అవుతుంది, బట్ ఇప్పటికీ వస్తున్నాయి. నాకు ఇప్పుడు కొంచెం చిన్న హెయిర్ ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ అమౌంట్. సో వాష్ నేను ఇలా మొత్తం అంతా అప్లై చేస్తున్నాను. సో ఇది అయిపోయిందా? లీవ్-ఇన్ కండిషనర్ ఇస్ డన్. దెన్ ఆఫ్టర్, చిన్న జుట్టు వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట, తొందరగా ఆరిపోతుంది జుట్టు. అండ్ ఇప్పుడు నేను L'Oreal Paris ఎక్స్ట్రాడినరీ ఆయిల్ ఇది అప్లై చేస్తున్నాను నా హెయిర్ కి. ఒక పంప్. చిన్నగా ఉంది కదా, కొంచెం మెయింటెనెన్స్ అన్న కొంచెం ఈజీ అయిపోయింది అంతే. లెట్స్ డీటాంగిల్ ఇట్. లెట్స్ స్టార్ట్ డీటాంగిలింగ్ మై హెయిర్. కింద నుంచి మీదికి. సో ఇది నా ఒరిజినల్ హెయిర్ అనమాట. అంటే ఇది నా రియల్ హెయిర్. నాకు ఉన్నది ఇంత ఇట్లా రింగులు ఉంటుంది. బట్ ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ విత్ మై హెయిర్ రీసెంట్లీ. అంటే ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత నాకు నా జుట్టు నచ్చడం స్టార్ట్ అయింది అనమాట. ఐ మీన్ ఎస్పెషల్లీ నా లెన్స్ వచ్చేసి లవ్ దాట్. ఇంకా నా జుట్టుని స్టైల్ చేద్దామా? లెట్స్ స్టైల్ మై హెయిర్ నౌ. అండ్ ఫర్ మై హెయిర్ ఐఎమ్ యూజింగ్, నేను బ్యూటీ వర్క్స్ ది హీట్ ప్రొటెక్టెంట్ వాడుతున్నాను. Sometimes I even go with this Olaplex one, number 9. Today I'm going with this. And ఇక్కడ when it comes to heat settings, నేను 2 high లోనే పెట్టాను. Look at this shine. Yes. లైట్గా అప్లై చేసి చేయనట్టుగా సీరం అప్లై చేద్దాం. అగైన్ గోయింగ్ విత్ సమ్ L'Oreal. ఈసారి హాఫ్ పంప్ వాడదాం. జుట్టు ఎంత అంత వాడతాం. సో దాట్స్ ఇట్. ఇదన్నమాట. అండ్ ఇప్పుడు నేను హెయిర్ స్ట్రైట్నింగ్ అయిపోయింది, స్టైలింగ్ అయిపోయింది, అన్న అయిపోయింది. సో ఐఎమ్ అబౌట్ టు స్లీప్ నౌ. నైట్ అయిపోయింది. సో ఇన్ ద నైట్ ఐ యూస్ దిస్ కెరాస్టాస్. సో ఇది ఒక పంప్ తీసుకుంటాను అనమాట. ఇది నేను పంప్తోనే వాడేదాన్ని ముందు, బట్ నౌ ఐ హ్యావ్ డన్ ఇట్.
నేను ఇది నా ఫింగర్ టిప్స్ మీద ఇలా తీసుకుంటాను. ఒక హాఫ్ పౌండ్ తీసుకొని మంచిగా మసాజ్ చేసిన తర్వాత ఐ అప్లై డైరెక్ట్లీ ఆన్ మై స్కాల్ప్. నేను సీరమ్గా చెప్తున్నా, హెయిర్ గ్రోత్ సీరం నేను ఫస్ట్ టైం వాడింది ఇది. అంటే హెయిర్ గ్రోత్ కాదు, ఇది యాంటీ హెయిర్ ఫాల్ సీరం. ఏం స్మెల్ ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అస్సలు అంటే అసలు స్టిక్కీ ఉండదు, నాన్ స్టిక్కీ ఉంటుంది. హెయిర్ తెలుసా, మీరు డైలీ వాడి చూడండి, ఐ మీన్ ఆల్టర్నేట్ డేస్ అయినా పర్లేదు, హెయిర్ ఎంత ఫ్రెష్ ఉంటుంది అంటే మీ నెక్స్ట్ హెయిర్ వాష్ వరకు హెయిర్ అన్నది మంచి స్మెల్లింగ్ ఉంటుంది అనమాట. స్కాల్ప్ అసలు స్మెల్ ఉంటుంది. నాకు అది ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే కాదు, కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఇది వాడిన తర్వాత నాకు ఇంకా వేరే ఏ సీరమ్స్ నచ్చట్లేదు జనరల్గా. సో ఐ వాజ్ లైక్ సర్లే, కొత్తది పెరగకపోయినా పర్లేదు, ఉన్నది పోకపోతే చాలా అని చెప్పేసాను. బికాస్ హెయిర్ ఎట్లయినా హెయిర్ గ్రోత్కి నేను నియల్ రోజ్మెరీ ఆయిల్ ఎట్లయినా వాడుతున్నాను. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఒకవేళ మీరు ఇంకేదైనా సజెషన్స్ నాకు ఇవ్వాలన్నా కానీ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ బిలో. చలో బాయ్, నమస్కారం.